సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలని ఈ పంచానన యోగం మీకు ప్రసాదించబోతూ ఉన్నది. ముఖ్యంగా గురుడు, రాహువు, చంద్రుడు ఈ మూడు గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి ఈ వారం రానున్నాయి. ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి. దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి రాహుతో కలిసి ఉండడం, రాహు ద్విస్వభావ రాశిలో ఉండి తన యొక్క సంచారాన్ని చేస్తూ నీచపట్టినటువంటి బుధుడితో కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ రాశ్యాధిపతి బలహీనంగా ఉన్నటువంటి కారణం చేత బుద్ధి చాంచల్యం ఆప్నోతి అన్నారు. అనగా బుద్ధిహీనత కలుగుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి, లేదా ఏ విషయానికి ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల పట్ల సరి అయినటువంటి అవగాహన కానీ స్పష్టత కానీ ఉండదు. ఏదైనా ఒక పని ప్రారంభం చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఏవి కూడా ఉండవు. మరీ ముఖ్యంగా కంగారుగా ముందుకు పోతూ ఉంటారు మిథున రాశి వారు. లేదా మానసికమైనటువంటి ఆందోళన, భయము, మరీ ముఖ్యంగా ఏదో ఒక దానికి కొంత భయపడుతూ ఉండేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆర్థికంగా జీవనం ముందుకు సాగడానికి ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మన ఇల్లు గడవడానికి కానీ లేదా కుటుంబ సభ్యులు చక్కగా జీవించడానికి కానీ వీరికి వచ్చేటువంటి డబ్బు సరిపోతుంది. కానీ పైన ఉండేటువంటి రుణబాధలు కానీ శత్రుబాధలు కానీ ఇవి కొంత ఇబ్బంది పెట్టడానికి ఈ వారంలో ప్రత్యేకించి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా భాగ్యస్థానం ముందు ఉన్నటువంటి గ్రహ సంపత్తి శని కుజుల యొక్క కలయిక వల్ల అధికమైనటువంటి ఖర్చు, అధికమైనటువంటి శ్రమ ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా సున్నితంగా వ్యవహరించాలి. కోపంతో కానీ బాధతో కానీ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకూడదు. ఒక్కొక్కసారి పక్క ఉద్యోగస్తులతో కానివ్వండి, పై అధికారులతో కానీ చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వారందరినీ కలుపుకుని ముందుకు పోవాలి తప్పితే ఈ సమయంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది అంత మంచి ఆలోచన కాదు. ఒకవేళ ఉద్యోగం మార్పు చేయవలసి వస్తే ఇంకో ఉద్యోగం చేతిలో ఉంటేనే కానీ మార్చుకోనటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. అలాగే విద్యార్థులకి ఈ సమయం ప్రస్తుతం మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఇది కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. వ్యాపార పరంగా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి బాగుంది. వ్యాపార లాభానికి, వ్యాపార విస్తరణకి, కొత్త వ్యాపారాల ప్రారంభానికి ఈ గ్రహస్థితి సానుకూలంగా స్పందిస్తుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో కొంత మానసిక అశాంతి కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా శరీరానికి అనుకోనటువంటి గాయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనసుకి గాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కర్కాటక రాశి.